అన్నాడు గవర్నమెంట్ భూమి ఎక్కడ చూడన్నాడు. గవర్నమెంట్ ఎంత గవర్నమెంట్ భూమి ఇప్పుడు ఇప్పియాలి కదా. ఇప్పుడు ఆయన హామీ ఇచ్చిండు కదా. ఇప్పుడు హామీ ఇచ్చినప్పుడు సరే ఇక్కడ అత్తలేదు అని చెప్పేసి అన్నది కదా. మరి ఇంకొకరిని అయితే చూపియాలి కదా ఆధారం. అదే గవర్నమెంట్ భూమి ఉంటుంది చూడండి. ఎంత ఉంటే అంత ఇప్పిస్తాను. కానీ గవర్నమెంట్ భూమి అంత భూమి ఎక్కడ దొరకాలి. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే ఎన్ని కుటుంబాలు? మొత్తం 100 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలు. 100 ఎక్కడ ఉంటాయి? 100 సుమారు 100 కుటుంబాలు అయితే ఉన్నాయి. లంబడోళ్ళు, గొల్లోళ్ళము, ఇలా ఒడ్డోళ్ళము, కొంతమంది మాది వాళ్ళు, మన్నెపల్లి కూడా ఉన్నారు. అన్ని వర్గాలు కలిసి ఒకటే వర్గం. భూమిలో లేని వాళ్ళందరూ కూడా ఉన్నారు. గొండలు కూడా ఉన్నారు అన్న. 15 మంది అందరం కలిసి చేసుకుంటారు. అందరు కలిసి ఇక్కడ వేసుకుంటారు. సరే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు మరి పెట్టిన కేసుల సంగతి ఏమన్నారు మరి? చెప్పి నడుస్తున్నాయి కేసులు. కొంతమందిని బ్యానర్ చేసారు. కేసు అయినాయి. బ్యానర్ చేస్తే ఏం చేసినామంటే మేము 2 నెలల దాకా రాలేదు తమ్ముడు. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఏమన్నారంటే 2 నెలల దాకా మీరు బ్యానర్ కాండి, 2 నెలల దాకా వాళ్ళని అక్కడ దమ్మనపేటలని లేపేస్తాం. 2 నెలల దాకా మీకు రాకుండా 2 నెలల లోపల వాళ్ళని లేపేయకపోతే అప్పుడు మీకు నచ్చినట్టు చేసుకోరు అని అన్నారు. ఎవరు అన్నారు? ఫారెస్ట్ వాళ్ళు అన్నారు. మరి ఇప్పుడు చేసుకుంటారు కదా. మరి ఇప్పుడు చేసుకుంటుంటే మళ్ళీ అప్పుడు పోషమాలు ఉండే రేంజర్ అంటే 2వ సంవత్సరం టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మన దివాకర్ ఎమ్మెల్యే 2023లో ఆయన చెప్పాడు పోషమాలు మేము లేకపోతే మీరు చేసుకోవాలి. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఇంకోళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మనం పోతాం. పుట్టేది ఇక్కడ, పెరిగేది ఇక్కడ, సచ్చేది ఇక్కడ. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా బతుకుతాండ్రు. గుంట భూమి లేని ఇట్లా చేస్తున్నారు. ఓట్లు పడేదాకా ఒక మాట అంటారు. ఓట్లు పడిన వాళ్ళే మేమే రాజులు అంటారు. మరి మా బతుకు ఎట్లా? ఇక్కడ జగలేదు చూస్తారు. వీళ్ళవాడి టేకు చెట్లు అంటే ఒక్కోటి ఇక్కడికి వెళ్ళి కొట్టి అక్కడ పడతాయి. వాళ్ళని ఏమంటారు? టేకు చెట్లు ఉన్న భూములను కూడా కొట్టి 14 సంవత్సరాల నుంచి ఇలా చెట్టే కడతాను. తంగ చెట్టు మీకు టేక్ కనడుతుంది. అక్కడ టేక్ చెట్టు మీకు తంగ చెట్టు కనడుతుందా సార్? మీకు ఇక్కడ టేక్ చెట్టు లేదు, ఆపుతారు. మరి టేక్ చెట్టు ఉన్న కాడ పడ్డకాడికి పోయి మీరు ఆపొచ్చు కానీ అంటే కాదు బాబు. వాళ్ళు కొడితే వాళ్ళు దొంగలు అవుతారు. మేము ఎలా ఉంటారు సార్? వాళ్ళని ఎలా కొట్టిన రోజు షిఫ్ట్ చేసిన రోజు మేము కూడా ఇక్కడికి ఖాళీ అవుతాం. మీ లాన్ దగ్గరికి వాళ్ళ లాన్లో ఆల్రెడీ మక్కలు పెట్టారు. వాళ్ళ రన్నింగ్ నడుతుంది. వాళ్ళని మాత్రం మేము చెప్తలేదు. సరే ఈ విషయం అన్న దృష్టికి తీసుకెళ్తాం. మల్లన్న గారితో కూడా ఈ విషయం, ఈ సమస్య పైన, మీ ఇబ్బందుల పైన సరే అన్న దృష్టికి కూడా తీసుకెళ్ళి అన్నగారితో మాట్లాడి దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది నిర్ణయం తీసుకొని మళ్ళీ మనం అది ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల వాగ్దానాలు అడ్డగోలిస్తారు. దాన్ని నెరవేర్చండి అంటే ఏ ఒక్కడు ముందుకు రాడు. దేవునికి పెట్టుకుంటే కూడా దేవునికి ఎత్తి పారేసి అది న్యాయం అంటారు సార్. అప్పుడు మీరు ఏం చేయాలి అనేది అప్పుడు మీ చేతులు ఉంటుంది. ఆయుధం అనేది మీ చేతులు ఉన్నది. మీ ఆయుధం ఏంది? ఓటు. ఆ ఓటు అనే ఆయుధంతో మీరు ఎట్లా బుద్ధి చెప్తారు అనేది మీరు నిర్ణయించాలి. అది అప్పుడు మీరు నమ్మిళ్ళు. ఇప్పుడు మోసపోయినామని తెలిసింది. మరి రేపు ఏం చేయాలి అనేది కూడా మీకు తెలిసే ఉంటది కదా. అప్పుడు దివాకర్ రావు ఛాన్స్ చేయలేదు కాబట్టి, ఈసారి ఇట్లా చెప్పాడు కాబట్టి ఆయన మూలగా అయిపోయాడు. ఒత్తిపాద దగ్గర ఈయన లేపినాం. మళ్ళీ ఈయన కూడా అదే ఈయన అన్నం పెడతాడు. నేను గెలిపించుకుంటే ఈయన కూడా సున్నం పెట్టు హైదరాబాద్ లో పడ్డాడు. సూపర్ తప్పకుండా. మీరు ఇంకొకటి ఏంటంటే ఆ రోజు పెద్ద మనిషి వచ్చాడు అంటే దాదాపు చాలా మంది వచ్చిండ్రు. ఆ రోజు కూడా వాళ్ళ సమస్య పైన మన దగ్గరకు వచ్చి మాట్లాడితే ఆ రోజు కూడా అన్నతోటి కలిపించి మాట్లాడి చెప్పడం జరిగింది. సో ఈ రోజు కూడా ఈ సమస్య పైన ప్రత్యేకంగా వీడికి ఎందుకు వచ్చినాము అంటే అసలు విషయం ఏంది, ఏం జరుగుతుంది అనే విషయం పైన అన్న ఒకసారి తెలుసుకోమన్న వల్లనే మనం వీడికి వచ్చాము. సో ఈ సమస్య పైన, మీ ఇబ్బందుల పైన నేను అన్నకు చెప్పి దానిపైన ఎట్లా మూవ్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా సమస్య పరిష్కరించాలి, న్యాయం అనేది ఏ విధంగా జరుగుద్ది, ఏ విధంగా చేయాలి అనే అంటే విషయాలపైన ఒకసారి మాట్లాడి మళ్ళీ నేను కలుస్తా. ఒకసారి వీలైతే ఒకసారి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఓకేనా?